సమయంలో వాక్యం చదువుకుందాం. కీర్తనలు 34 11వ వచనం చదువుకుందాం. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతాను. 12 కూడా చదవమ్మా, 12, 13, 16 దాకా చదవమ్మా. మేలు నందుతూ అనేక దినములు బతికి గౌరవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకుంటాను నీ నాలుకను, నీ పెదములు కాచుకుంటా. కీడు చేయట మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని అంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారు మొరకు వచ్చి ఉన్నది. జ్ఞాపకాలంలోను భూమి మీద కొట్టు వేసిన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ ఈ 34వ కీర్తన. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని తెలియజేస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? ఓ నా పిల్లలారా, ఓ నా బిడ్డలారా, నా మాట మీరు వినండి, యెహోవా యందు మీరు భయభక్తులు నేర్చుకోండి. మనం చేస్తున్న భక్తి ఏ విధంగా ఉంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన భక్తి ఏ విధంగా ఉంది? మన భక్తి సంఘానికి ఉపాయకరంగా ఉంది, మన భక్తి కుటుంబానికి ఉపాయకరంగా ఉంది, మన భక్తి సమాజానికి ఉపాయకరంగా ఉంది. ఏదో మందిరానికి వస్తున్నాము, వెళ్తాము, జీవిస్తాము, ప్రార్థన చేస్తున్నాము, మన కుటుంబం చూసుకుంటున్నాము, తింటాను ఉంటాను, కానీ నీ భక్తిలో పరిశుద్ధత ఉందనేటి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నీ భక్తిలో పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఎంత చెప్పినా ఆయన మాటలు మనం విని మన హృదయంలో మన ఆలోచనలో పెట్టుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలామంది మరి పెద్దలందరూ కూడా చనిపోయారు. ఆస్తి కలిగిన వారు చనిపోయారు, ధనము కలిగిన వారు చనిపోయారు. అయితే నువ్వు బతికున్న దేవుడి మందిరంలో నీ భక్తి ఏ విధంగా ఉంది? నీ భక్తి దేవుడికి ఉపాయకరంగా ఉందా? నీ భక్తి సమాజానికి ఉపాయకరంగా ఉందా? నీ భక్తి సంఘానికి, దేవునికి, సేవకుడికి ఉపాయకరంగా ఉందా? నీవు మట్టుగా నువ్వు బతుకుతున్నావా? నువ్వు మృతుడితో సమానం. నీ భక్తి అందరినీ కలుపుకొని వెళ్తుందా? నీ భక్తి సమాజంలో ఈమెను చూసి మనం భక్తి నేర్చుకోవాలి, ఇదిగో ఈ బిడ్డను చూసి మనం భక్తి నేర్చుకోవాలి. కలుపుతున్నారు సమాజం. లేకపోతే నీ భక్తి వరకే నువ్వు జీవిస్తున్నావా? నీ భక్తి వరకే నువ్వు నడుస్తున్నావా? నీ కుటుంబం వరకే నువ్వు నడుస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు చేస్తున్న భక్తి సరైంది కాదు, నువ్వు నా ఎందుకు ఇంకా భక్తి నేర్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దావీదు గారు పాపంలో పడిపోయాడు, దేవుడి దగ్గర మొరపెట్టాడు, లెక్చాడు. ఒక్కసారి ఆయన తప్పు చేస్తాడు, దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో గుండెలు బాదుకొని వ్యాధంతో ఆయన దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు పరలోకమున్న తండ్రి కనికరించి దావీదుని ఏ విధంగా అయితే దర్శించాడో, నిన్ను దేవుడు దర్శిస్తున్నాడా? నిన్ను దేవుడు ఓడుకుంటున్నాడా? నిన్ను దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడా? ఆదరణ పిలుస్తున్నాడు. దేవుడికి ఆదరణ పేరు పెట్టింది, నన్ను చూస్తున్నా దేవుడు. ఆదరణని కనికరించిన దేవుడు ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు చేస్తున్న నడవడిక దేవుడు చూస్తున్నాడు. నీ భక్తి మార్చుకోవాలి. నీ భక్తి సమాజానికి, సంఘానికి ఉపాయకరంగా ఉందా అడుగుతున్నాడు దేవుడు. ఇంకెంతకాలం నేర్చుకుంటే సమయం లేదు. నీకు జ్ఞానం ఉన్నది, బలం ఉన్నదని ఏదో నేను చేస్తుందే కరెక్ట్, నేను నడుస్తుందే కరెక్ట్ అనుకుంటే ఇది కరెక్ట్ కాదు, ఇది సమయం కాదు. ఎందుకంటే ఇంక సమయం లేదు, ఇది సిద్ధపడే దినాలు. హల్లెలూయా. నువ్వు నీ భక్తితో నువ్వు సిద్ధపడించుకోవాలి. నీ భక్తితో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ భక్తితో నీ పిల్లల్ని కట్టుకోవాలి, నీ భక్తితో నీ కుటుంబము దేవుడి మందిరంలో ఒలే మొక్కల వల్లే పెరగాలి. అందుకే మీరు భక్తి నేర్చుకోమని ప్రతి ఆదివారం, శుక్రవారం, మంగళవారం మీటింగ్లో, శుక్రవారం
మరి దేవుడు మీకు ఎందుకు బోధిస్తున్నాడంటే నా పిల్లలు నాకు దగ్గరగా ఉండాలని. అంతకుముందు కరోనా వచ్చింది, చాలా మంది చనిపోయారు. నువ్వు ఇంకా బతుకున్నావు అంటే దేవుడు ఎందుకు ఉంచాడు? బతికి ఎందుకు ఉంచాడు? చాలా మంది బతిలో తప్పిపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నాడు. నువ్వు మనసులు చెప్పితే మన హృదయాలు మారవు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు బతుకున్నావు, నువ్వు సంఘానికి ఉపాయకరంగా ఉన్నావా అడుగుతున్నాడు దేవుడు. నువ్వు సంఘానికి మేలుకరంగా ఉన్నావా అని అడుగుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకసారి 34:12 చదవమ్మా. బతికి గొరవరు ఎవడైనా ఉన్నారా? మేలు నందుకు ఎవడైనా ఉన్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చినా నీవు, దేవుని సన్నిధిలో జీవిస్తున్నా నీవు మేలు 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 పొందుకుంటున్నావు. నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల మేలు పొందుకున్నావు, కానీ నా కొరకు నువ్వు మేలుకరంగా బతుకుతున్నావా అడుగుతున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘంలో జీవిస్తున్నా నీవు నీ భక్తిని కాపాడుకోమంటున్నాడు దేవుడు. ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ఆయన కొరకు బతకాలనంటే దేవుడి కొరకు నీ భక్తిలో ఏ స్వార్థము ఉండకూడదు, నీ భక్తిలో ఏ కీడు ఉండకూడదు, నీ భక్తిలో మనసులు బట్టి భక్తి చేయకూడదు, ఏదో ఆశించి నువ్వు భక్తి చేయకూడదు, కానీ నీవు దేవుడు రాజ్యంలో నేను ఉండాలని నువ్వు భక్తి చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడి రాజ్యంలో ఉన్నట్టుగా మనం భక్తి చేస్తున్నామా? మన భక్తిలో ఏదైనా లోపం ఉందా? మన భక్తి మనకే అంకితమా? మన భక్తి మన సంఘానికే అంకితమా? ఈ భక్తి దేవుడి రాజ్యానికి చేరుతుందా లేదా అని నీకు నీవుగా, నాకు నేనుగా పరిశోధించుకోవాలన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనం పరిశోధన చేసుకోవాలి. బతికుండగానే నువ్వు దేవునికి ఉపయోగపడాలి, బతికుండగానే నువ్వు దేవుడి పని చేయాలి, బతికుండగానే నువ్వు దేవుడి కొరకు జీవించాలి, బతికుండగానే దేవుడి కొరకు నువ్వు బతకాలి. ఇక్కడ నువ్వు ఎంత కరెక్ట్గా అయితే జీవిస్తావో, ఎంత కరెక్ట్గా అయితే నువ్వు బతుకుతావో, రేపు పరలోక రాజ్యంలో నీకు జీవ కిరీటం ఉంటుంది. నీ నిష్ఠాస్తారంగా భక్తి చేస్తే దేవుడు ఊరుకోడు. ఎందుకు ఈ మాటలు దేవుడే హెచ్చరిస్తున్నాడంటే మనం చేస్తున్న భక్తిలో లోపం ఉంది. మనం చేస్తున్న భక్తిలో మన ఆలోచనతో చేస్తున్నాం. మనం చేస్తున్న భక్తిలో వాటి నుంచి విడుదల పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భక్తి చేసేవారు చెడ్డ మాటలు పలకకూడదు. నీ పక్క వారి మీద నువ్వు అబద్ధం సాక్ష్యం చెప్పకూడదు. నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ భార్య కోసం చెడ్డ మాటలు పలకకూడదు, చెడ్డ సాక్ష్యం చెప్పకూడదు. నీకు ఏ విధంగా అయినా ఒకవేళ తప్పైన తెలిసినప్పుడు నువ్వు దేవుడి మందిరానికి వచ్చి 2 చేతులు పైకెత్తి, అయ్యా నాకు ఈ ఆలోచన వచ్చిందయ్యా, ఈ ఆలోచన ఇచ్చి నన్ను తీసివేయ్యా, ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడు, నేను చూశాను, ఆ వ్యక్తి చెడ్డగా మాట్లాడుతున్నాడు, నేను చూశానని నువ్వు చెడ్డగా మారకూడదు. మనుషులు చూసి మనం చెడ్డగా మారిపోతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం చెడ్డ మాటలు పలకకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటగా ఏంటంటే బతికుండగానే దేవుడికి మనం ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం. బతికుండగానే ఇప్పుడు మనం అంతకుముందు కృష్ణమ్మ గారు ప్రార్థన చేశారు, చాలా మంచి ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఈశ్వరమ్మ గారు ప్రార్థన చేశారు, చాలా మంచి ప్రార్థన చేశారు. దాన్ని తగ్గట్టు జీవితం మనలో ఉండాలి, దాన్ని తగ్గట్టు బతుకు మనలో ఉండాలి. ఆ బతుకుంటేనే దేవుడు ఇష్టపడతాడు. నువ్వు ఇష్టానుసారంగా వచ్చి నేను చేస్తుందే కరెక్ట్, నేను చేస్తుందే రైట్ అని అనుకుంటే దేవుడు నిన్ను క్షమించడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కీడికి ప్రతికీడి మనం చేయకూడదు, మేలు మాత్రమే చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భక్తి పనులలో ఏంటంటే మనం మేలే చేయాలి. ఎదుటి వ్యక్తి కీడు చేస్తున్నాడు అని మనకు తెలిసిన ఆ వ్యక్తికి మేలు చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం మేలు చేసేవారుగా ఉంటున్నామా? మన భక్తి జీవితంలో, మన భక్తి జీవితంలో మన నోరు ఏ విధంగా మాట్లాడుతుంది, మన భక్తి జీవితంలో మన చూపు ఏ విధంగా ఉంది, మన ఆలోచనలు ఏ విధంగా ఉంది,
మన ప్రవర్తన ఏ విధంగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నా మందిరంలో అడుగుపెట్టే ముందు నీ ప్రవర్తన సరిగ్గా చూసుకో. ఏ వ్యక్తిని కూడా నువ్వు పెంచొద్దు, ఏ వ్యక్తి కోసం కూడా నువ్వు తప్పుగా మాట్లాడొద్దు, ఏ కుటుంబం కోసం కూడా నువ్వు తప్పుగా మాట్లాడొద్దు. నీ భక్తి నువ్వు కరెక్ట్గా చేయి. నీ భక్తి నువ్వు కరెక్ట్గా చేసినప్పుడు, నువ్వు నీతిమంతుడిగా మార్చినప్పుడు నా కనుదృష్టి వాళ్ళ మీద ఉంటుందని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు మన మొర ఆలకిస్తాడు దేవుడు, మన మొర దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన మొర దేవుడు ఆలకిస్తాడు. ఎలాగుంది మన పద్ధతి? ఒక వ్యక్తి భక్తి చేస్తున్నాడు, సరైన భక్తి, నీతి కలిగిన భక్తి చేస్తున్నాడు, దేవుడి దగ్గర సమర్పణ కలిగిన భక్తి చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు హాగరు. ఒక్కసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు చదువుకుందాం. అవును. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోక మునుపు నాకు వాటిని అనుసరించుము. వ్యర్థమైనవి అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకు. నాకు తగినంత ఆహారం అనుగ్రహింపము. ఎక్కువైన వేడల కడుపు నిండిన వాడన్నాయి విసాచించి యెహోవా ఎవడని అందునేమో, లేక దొంగలి నా దేవుని నామాన్ని దూషించదనేమో. దాసుని గురించి కొండుములు చెప్పకము, వారు శపించును. ఒకవేళ శిక్షార్హుడు అబ్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ భక్తుడు మంచి వండర్ఫుల్ భక్తి చేస్తున్నాడు. ఈయన పేరు హాగూర్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఈ హాగూరు నీతి కలిగిన భక్తి చేస్తున్నాడు. ఈయన ఏమంటున్నాడంటే, నేను చనిపోక మునుపు నాకు వ్యర్థమైన వాటి ఉన్నాయి, అబద్ధములైనా నాకు దూరంగా ఉంచుము. ఇక్కడ వ్యర్థంగా దేవుడి సన్నిధికి వచ్చి వ్యర్థంగా బతుకుతా, అబద్ధములు ఆడినా దేవుడు ఇష్టపడడు. మనం భక్తికి నీతిమంతులుగా కనబడినా, మంచి డ్రెస్ వేసి మంచిగా అందంగా కనబడినా దేవుడు ఇష్టపడడు. మనుషులు ఇష్టపడవచ్చు, కానీ దేవుడు ఇష్టపడడు. అయితే మనం వ్యర్థమైన వేటిమైనా మన లోపాల్లో ఏమైనా ఉంటే, నీకు తెలిసినవి నాకు తెలిసినవి, వ్యర్థంగా మనం జీవిస్తున్నాం, వ్యర్థంగా బతుకుతున్నామేమో, లేదా అబద్ధాలు ఆడుతూ బతుకుతున్నామేమో. దేవుడి బిడ్డలకి ఇది కరెక్ట్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శించాలంటే, దేవాది దేవుడు నీకు శక్తిని బలాన్ని ఇవ్వాలి అంటే, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే వ్యర్థమైన వాటిని అబద్ధమును దూరంగా ఉంచమని దేవుడి దగ్గర నువ్వు వేడుకోవాలి. ఒకవేళ ఆ విధంగా నువ్వు జీవిస్తే, ఆ విధంగా నువ్వు బతికితే దేవుడి కార్యం చేయడం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడి కార్యం చేయాలంటే మనలో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టమని అంటున్నాడు. దేవుడి కంట మనం దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో, దేవుని కంట ప్రార్థన అవుతుంది, ముఖ్యమైన వారు వచ్చారు, దేవుని వదిలేసి వాళ్ళనైనా ఎక్కువగా ప్రేమించిన దేవుడు ఊరుకోడు. నన్ను ప్రేమించిన వారి కొరకు నా సువ్వు వదులుతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన నీ మొర ఆలకించాలంటే వ్యర్థమైన వాటిని నేను విడిచిపెట్టాలి, అబద్ధములను విడిచిపెట్టాలి. యాగూరు మంచి ప్రార్థన చేస్తున్నాడు, ఇవి నాకు దూరంగా పెట్టయ్యా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని చక్కగా దీవించాడు. ఏ నోటు లేదు, కట్టుకోవటానికి వస్త్రాలు ఉన్నాయి, తినటానికి తిన్నుంది, బతకటానికి బాగా బతుకుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ కొలత లేదు. అయితే పరిశుద్ధాత్మనుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనం దేవుని కొరకు ఏ విధంగా బతుకుతున్నాం. మన భక్తిలో సిన్సియర్టీ ఉండాలి. ఎంత ఎక్స్పీరియన్స్ కాదు మనకు కావాల్సింది, ఎంత సిన్సియర్గా దేవుని కొరకు మనం బతుకుతున్నాం అనేది కావాలి. సిన్సియర్గా ఉంటే దేవుడు
నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘానికి వచ్చిన మనము ముందుగా ఏంటంటే మన భక్తి మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. మన భక్తి మనము కాపాడుకోవాలి. మన భక్తి మనం కాపాడుకోవాలంటే మనలో ఏమైనా వ్యర్థమైనవి ఉంటే విడిచిపెట్టాలి. రెండోది అబద్ధములు ఉంటే అబద్ధములు విడిచిపెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా ఎప్పుడైతే విడిచిపెడుతుందో దేవుడికి కార్యం చేస్తాడు. లేకపోతే మన జ్ఞానంతో మనం నడిస్తే ఏదో ఒక రోజు పడిపోవడం తప్పదు. ఇంతకు ముందు అయితే లేట్ అయ్యేది. దీనికి క్రీస్తు రాకడ దినాల్లో ఉన్నాము. వ్యర్థంగా బతుకుతే దేవుడు ఊరుకోడు. ఏ విధంగానా దేవుడు నిన్ను మొత్తుతాడు. ఏదో విధంగా నువ్వు పడిపోతావు. పడిపోక మునిపే దేవుడి దగ్గర నువ్వు సెట్ చేయబడాలి. దేవుడి దగ్గర నువ్వు పరిశుద్ధంగా బతకాలి. దేవుడి దగ్గర నువ్వు నీతిగా బతకాలి. నీ ప్రార్థన అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. అలాగే మీ పట్టణంలో ఏ విధంగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అలాగే మా జిల్లాలో మా పట్టణంలో కూడా పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. 2016 6వ నెల 23వ తేదీన ఏం జరిగిందంటే, ఒక తల్లి గర్భిణీతో ఉంది. ఆ తల్లి గారికి నొప్పులు వస్తున్నాయి. మరి నొప్పులు వచ్చిన సమయంలో ఆ తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అమ్మ డాక్టర్ గారు వాళ్ళ అమ్మగారితో వాళ్ళ నాన్నగారితో చెప్తున్నారు, అమ్మ మీ కుమార్తె కానీ మీ కుమార్తెలో గర్భంలో ఉన్న బిడ్డ కానీ బతకడం చాలా కష్టం. వీళ్ళు చనిపోతారు. వీళ్ళు బతకడం చాలా కష్టం. ఎందుకయ్యా అని అడిగితే, మీరు సంతకం పెడితే నేను ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తాను, లేకపోతే ఇద్దరూ చనిపోతారు కదా. బిడ్డ మంచి బతుకురాలు, ప్రార్థన చేసుకుంది. హాస్పిటల్కి కళ్ళకి గంతలు కట్టి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడు రూపంలో వచ్చి, నా కుమార్తె నువ్వు ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, నువ్వు భయపడకు, దిగులు, నీకు నేను తోడై ఉన్నానని అన్నాడు దేవుడు. హల్లెలూయా. అప్పటికే దేవుడితో మాట్లాడుతుంటే అప్పటికే ఆపరేషన్ చేసి బిడ్డను తీసి అక్కడ పెట్టారు. అమ్మ నీ కొడుకు పుట్టాడు అయ్యా, ఇప్పుడే చెప్పారు మీరు, నేను ఒకవేళ ఇప్పుడు చచ్చిపోతాను, నా బిడ్డ కూడా చచ్చిపోతానని చెప్పావు, మరి ఇప్పుడు నా కొడుకు పుట్టాడు అని అంటున్నావు అని అంటే, అప్పుడు ఆ బేబీ ఏడుస్తుంది. ఏడిచినప్పుడు చూసింది ఆ తల్లి చాలా సంతోషించింది. చచ్చిపోతున్నాను ఆ తల్లి ఆ బిడ్డని దేవుడు ఆమె భక్తిని బట్టి రక్షించాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఆ విధంగా జరిగిన టైంలో 3 రోజుల తర్వాత ఆ పుట్టబోయే బేబీకి ఎడమ కాలు ఈ విధంగా ఓసిపోయింది. ఎందుకయ్యా ఓసిపోయింది? ఇన్ని డాక్టర్లు పరిశోధన చేసినప్పుడు ఆ కాలు ఎముకు 2 ముక్కలు అయిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే 2 ముక్కలు అయిపోయిందో, మరి ఏ వ్యక్తికైనా కోపం వస్తుంది, కానీ తన భర్తకైతే కోపం రాలేదు. దేవుని నమ్ముకున్నాడు కనుక శాంతమూర్తిగా ఉండి ఈయన మరి తీసుకొని మరి ఏదో ఒకటి చేయండి. ఈయన ఆ బేబీకి 4 రోజుల దాకా తానం లేదు. 4 రోజుల తర్వాత ఎప్పుడు కలిసిపోయింది. దేవుడు స్వస్థపరిచాడు. ఆ బాబే మా బాబు, ఆ బాబే సామి. ఒకసారి నిల్చో బాబు. ఆయనే దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. అంతే భక్తి ఏ విధంగా అయితే నువ్వు భక్తి ధరించుకొని నువ్వు ఎప్పుడైతే నడుస్తావో నువ్వు పాపానికి దూరంగా ఉంటావు. భక్తి ఎప్పుడైతే నీ హృదయంలో పెట్టుకుంటావో నువ్వు లోకానికి వేరుగా బతికినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నిన్ను చూసి నిన్ను స్వస్థపరిచి నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇలాంటి కార్యాలు దేవుడు జరిగించాలంటే మన భక్తిలో సిన్సియర్గా ఉండాలి. హల్లెలూయా. ఒకటోది సంఘానికి మనం ఉపాయకరంగా ఉండాలి. రెండోది సేవకులకి దేవుడికి ఉపాయకరంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇంకో మాట నిన్ను తెలియజేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు భక్తి చేస్తున్నా నీవు నీ కుటుంబానికి నువ్వు ఉపాయకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా పడితే అలాగ మాట్లాడకూడదు, ఎలా పడితే అలాగ జీవించకూడదు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, భక్తి కలిగిన కుటుంబం వర్ధిల్లుతుందట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భక్తి కలిగిన కుటుంబం వర్ధిల్లుతుంది. ఈ రోజుల్లో దేవుని కొరకు నువ్వు రోషం కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి భక్తితో నీవు జీవిస్తే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని స్వాతంత్రాలు వచ్చినా అవన్నీ కూడా నేను ఏమి, ఎన్ని రోగాలు వచ్చినా నేను
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4-5 నెలల కిందట నాకు ఈ చెయ్యి పనిచేయదు. ఈ ఉదయం నుంచి ఇక్కడ దాకా పనిచేయదు. అంత పడుకున్నాను చెయ్యి అది ఉండిపోతుంది, మరి లేకదు. కానీ హాస్పిటల్కి వెళ్ళాను, 15,000 వచ్చేది. ఆ 15,000 ఉంటే మంచి శ్రమ పెట్టుకోవచ్చని చాలా బాధపడ్డాను. ఒకసారి వెళ్ళాను, తర్వాత మన పరిశుద్ధ స్వస్థపరిచాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతే ఇందులో ఉన్న నరాలు అరిగిపోవని చెప్పారు జాబులో. ఇప్పుడు అద్భుత రీతిగా దేవుడు బాగు చేశాడు, స్వస్థపరిచాడు. అలా బతుకు మనం జీవించినప్పుడే మన కుటుంబాలు బాగుంటాయి. కుటుంబాలు బాగుండాలంటే నీ భర్తను కూడా నువ్వు గౌరవించే రీతిలో కూడా నువ్వు ఉండాలి. హల్లెలూయా. కుటుంబం బాగుండాలంటే నీ భర్తను నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. కుటుంబం పరిశుద్ధంగా బతకాలి. దేవుడి సన్నిధిలో దేవుడికి ఉపయోగకరంగా బతకాలంటే నడిపించవలసిన బాధ్యత స్త్రీగా దేవుడు నీకు అప్పగించాడు. అది నువ్వు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 5:22 చదువుకుందాం. 22 నుంచి 27 దాకా. స్త్రీలారా లోబడి ఉండిడి, క్రీస్తు సంఘానికి శిరసై ఉన్నాడు. రక్షకుడై ఉన్నాడు. లోబడినట్లు భార్య కూడా ప్రతి సమయంలోనూ తన పురుషుడికి లోబడి ఉండాలి. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి కలంకమైనను మడతైనను ఏదైనా లేక పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే సంఘానికి నేను శిరసై ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ దేవుడైతే మానవుల కొరకు జన్మతో పాపం కలిగిన మనల్ని, అపరాధంతో పాపంతో సచ్చిన వారమై ఉన్న మనల్ని ఆయన బతికించి ఆయన రక్తము చేత 2026 సంవత్సరాల కిందట కలవారి కొండ పైన 2 చేతులకి 2 మేకులు, కాలుకి 1 మేకు, తలకి ముళ్ళుగెత్తం, పక్కన బలిపెట్టం, 39 కొట్ట దెబ్బలు, ఆ బీపీ 159 విధాలుగా దున్నబడిన ఆ బీపీ ఈ కొరకు స్థితించబడిన రక్తం నేను ఏ విధంగా అయితే దేవుడు ఆయన రక్తం చేత కడిగాడు, ఏ దేవుడైతే నేను సృజించాడో, ఏ దేవుడైతే నీ కొరకు రక్తమోక్షణ జరిగించాడో ఆ దేవుడు సంఘానికి శిరసాయి ఏ విధంగా అయితే ఉన్నాడో నీ భర్త కూడా నీకు శిరసాయి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి తర్వాత దేవుడు నీ భర్త. ఆ భర్తకి నువ్వు చెప్పి నడిపించుకోవాల్సిన బాధ్యత నీది. దేవునికి స్తోత్రం. ఏది పడుతుంది అనకూడదు. భర్తను ఏ విధంగా పడతా ఆ విధంగా నువ్వు దూషించకూడదు. అందుకే చాలామంది మంచాల మీద పడి రోగాన్ని అనిపిస్తున్నానికి కారణం ఏంటంటే భర్త మంచోడైనా మంచోడు కాకపోయినా నడిపించే విధానం అంటే నడిపించండి, లేకపోతే కాంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. నీ భర్తను నువ్వు గౌరవించాలి. నీ భర్తకి చెప్పాలి, అయ్యా ఇది ఈ విధంగా వెళ్తే తప్పు, ఈ విధంగా మనం వెళ్ళాలని నీ భర్తకు నువ్వు నడిపించుకున్న విధానం నీకు రావాలి. దేవుడు అదే చెప్తున్నాడు. నీ భర్తను బాగా చూసుకో, నీ పిల్లలు బాగా చూసుకో, నీ పిల్లలకు కోపం రేపక యెహోవా యందు భయభక్తులు నేర్పు. అప్పుడు నీ కుటుంబం వచ్చిందని పరిశుద్ధాత్మ దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు దాసి పెట్టాడు. ఈ విధంగా జీవిస్తే, ఈ విధంగా బతికితే మన పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఏ విధంగా మనం బతుకుతున్నాం, మన బతికి ఎలాగుంది, సరైన ప్రార్థన లేదు, సరైన జీవితం లేదు, ఏదో ఇష్టాసారంగా బతుకుతాం, ఇష్టాసారంగా జీవితం. ఇది జీవితం కాదు. కాకపోతే దేవుడు నేను కనికరిస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజు కాకుండా ఇంకో రోజైనా నా కుమార్తె మారి నా వద్దలో పరిశుద్ధంగా బతుకుతుందని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేసి నీకు వెక్స్ పెట్టాడు ఇంకా బతకటానికి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో మరణకరమైన
ప్రమాదాలు జరిగినప్పుడు కూడా దేవుడు నిన్ను బతికించాడంటే నువ్వు సంఘంలో ఉపయోగపడే పాత్రగా ఉండాలి. దేవుడికి ఉపయోగపడాలి, సంఘ సేవకులకు ఉపయోగపడాలి, సంఘంలో ఉన్న బిడ్డలకు ఉపయోగపడాలి, నీ భర్తకు ఉపయోగపడాలి, నీ భార్యకు ఉపయోగపడాలి, బిడ్డలకు ఉపయోగపడే వ్యక్తిగా నువ్వు బతకాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి, మన నడవడిక అది ఏ విధంగా ఉంది, మనల్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ విధంగా మనకి ఎందుకు అద్భుతాలు జరగట్లేదు, ఎందుకు మన జీవితాలు ఎలాగైపోతున్నాయి, ఎందుకు మన కొరకు దుష్టప్రచారం ఎందుకు జరుగుతుంది, మన బతుకులో ఏదో లోపం ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. ఇంకెంతవరకు మన బతుకుతామో తెలియదు. ఇప్పుడైనా సరే అయ్యా నేను ఎవరినైనా తప్పుగా అన్నట్లుగా అయితే, అది ఎవరినైనా నేను ఒకళ్ళు దూషించానేమో. యోబు భార్య అయితే తన భర్తను ఏమన్నా తెలుసా, మరణం కమ్ము, ఎప్పుడు దేవుడు చచ్చిపోతావు, దేవుని దూషించి నువ్వు మరణం కమ్మని అంటదా భార్య. ఆమె చరిత్రలో లేదు, యోబు గ్రంథంలో మాత్రమే కనబడుతుంది, ఎక్కడ కూడా కనబడదు. ఏదైతే కోల్పోయాడో 200 ఆశీర్వాదం యోబుకు దయచేసిన దేవుడు నీకు కూడా దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ పిల్లల్ని, మీ భర్తల్ని దేవుడి మందిరంలో పెంచండి. దినములు చెడ్డవి అంతే, దినములు చెడ్డం అంటే దినాలు చెడ్డవు కాదు, లోకంలో ఉన్న మనుషులు చెడ్డవాళ్ళు, హృదయాలు చెడిపోయినాయి, గంజాకి, గుటకాలకి, పాంపారాలకి, మందికి అలవాటు అయిపోయి జీవిస్తున్న ఈ లోకంలో నీ బిడ్డలు దేవుడి మందిరంలో పెంచకుండా లోకంలో వదిలితే వాడు లోకవ్యక్తిగా బతుకుతాడు, దేశ దిమ్మరుగానే బతుకుతాడు. దేవుడికి ఉపయోగపడ్డు, సమాజానికి ఉపయోగపడ్డు, కుటుంబానికి పట్టు, సేవకులకి దేవుడికి ఉపయోగపడాలంట వాళ్ళు. ఈరోజు పత్తి తక్కువైపోయింది మనకి. హాగూరు అంటున్నారు, నేనైతే అయ్యా వ్యర్థమైన వాటిల్లి అబద్ధములు దూరంగా ఉంచమని హాగూరు భక్తులు అక్కడ దేవుని దగ్గర వేడుకుంటున్నారు. ఈరోజు కుటుంబానికి నీవు ఒక తల్లిగా, ఒక భార్యగా నువ్వు మేలుకరంగా నడిపించవలసిన బాధ్యత మీరే. వాళ్ళు కష్టపడతా తెచ్చి పెడతారు భర్తలు, ఆ పెట్టింది నువ్వు తిని ఇష్టాసనంగా బతకటానికి కాదు, ప్రతి దానికి కూడా లెక్క చెప్పాలి. మనం క్రైస్తవులైన మనము ప్రతి దానికి నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో, నువ్వు సంపాదించిన విషయంలో, భర్త అయినా సరే, భర్త అయినా భార్యను ప్రేమించకుండా ఇష్టాసరంగా జీవించిన భర్తను కూడా దేవుడు క్షమించుడు. భార్యను గౌరవంగా పిలవాలి, గౌరవంగా నడవాలి, దేవుని నామానికి మహిమ కలుగుతారు. ఎప్పుడైతే గౌరవంగా భర్త భార్యను పిలుస్తారో, భార్య ఎప్పుడైతే భర్తను గౌరవంగా పిలుస్తారో, దేవుడికి ఎంత లోబడతానో నీ భర్తకి అంత లోబడినప్పుడే నీకు జీవ కిరీటం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. ఆ విధంగా జీవితాలు, మన హృదయాలు చెక్ చేయబడాలి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడే గొప్ప దేవుడా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకున్నాం. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో మాట్లాడాడు. అయ్యా